నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజుకి వచ్చేసామండి. మనకి తెలియకుండానే రోజులనేవి గడిచిపోతూ ఉంటాయి. అమ్మవారికి పూజ స్టార్ట్ చేసామా లేదో అప్పుడే 4వ రోజుకి వచ్చేసామండి. 9 రోజులు ఇట్టే గడిచిపోతాయండి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నవరాత్రులు పూజని తప్పకుండా చేసుకోండి. నవరాత్రులు 9 రోజులు 9 మంది అమ్మవార్లను పూజించే ఒకే ఒక అవకాశం ఈ నవరాత్రులకి మాత్రమే ఉందండి. ఎవరైతే ఈ నవరాత్రులు పూజని చేసుకుంటారో 9 మంది అమ్మవార్ల ఆశీర్వాదం కటాక్షం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. ఆ అమ్మవారి సంపూర్ణ శక్తి, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా ఆ అమ్మ ప్రసాదిస్తుందండి. అందుకనే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీ శక్తి కొలిది భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అవతారం ఏమిటి, ఏ రంగు చీరను ధరిస్తారు, ఏ నైవేద్యం సమర్పించాలి, అమ్మవారికి ఏ పువ్వులతో పూజ చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఈ 9 రోజులు కూడా కలశ స్థాపన, అఖండ దీపం లేకుండా సింపుల్గా పూజా విధానాలు షేర్ చేస్తున్నాను. ఇంతవరకు 3 నవరాత్రులకు సంబంధించిన పూజా వీడియోస్ అయితే పెట్టానండి. ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయండి. అలాగే బాగా నచ్చుతాయి కూడా. ఒక్క వీడియో నచ్చినా సరే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా అయితే కొంచెం నా వాయిస్ సరిగా రావట్లేదండి. ఒంట్లో బాగాలేదు, కొంచెం బాగా కోల్డ్ చేసేసింది. కానీ ఆ అమ్మవారి పైనే భారం ఉంచి ఆ అమ్మ శక్తి నాకు ఇవ్వమని కోరుకొని నేనైతే పూజలు అయితే చేస్తున్నాను. దానికోసమైనా సరే మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. వీడియోలో లైక్ కొట్టడం, అలాగే నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టడం లాంటివి చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మనకి ఈ దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజు 2024 అక్టోబర్ 6వ తేదీన ఆదివారం చవితి తిథితో వచ్చిందండి. ఈ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారు. ఇంకా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు, పూజా విధానం తెలుసుకునే ముందు మనం నిన్న పూజ చేసుకున్న వస్తువులన్నీ కూడా తీసేయాలండి. అంటే పువ్వులు, నైవేద్యాలు, ఇంకా అమ్మవారి దగ్గర మనం నిండుగా పెట్టుకునేవి, తాంబూలం అన్నీ కూడా తీసేయాలి. అలాగే ఈరోజు నేను కామాక్షి దీపాన్ని, అలాగే వినాయకుడిని కూడా నేను తీసేస్తానండి. వాటిని మీరు రోజు క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ మీకు ఏమైతే కనిపిస్తున్నాయో ఇవి మాత్రమే ఉంచుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో మనం పెట్టుకున్న అమ్మవార్లను మాత్రం అస్సలు కదిలించకూడదు. మనం ఒక్కసారి అమ్మవారిని పెట్టుకున్నామనంటే మనం ఎప్పుడైతే పూజ ముగిస్తామో అప్పుడు మాత్రమే అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. అంతవరకు అమ్మవారిని కానీ పూజాపీఠాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదపకండి. అవేమీ కదలకుండానే పూజాపీఠం పైన ఉన్న పువ్వులు, అక్షింతలు అన్నీ కూడా ఇలా చేతితో తుడిచేసుకోండి. ఎందుకంటే అమ్మవారి దగ్గర మరి అలాగా ఉండడం మంచిది కాదు కదా, అందుకని నీట్గా చేసేసుకోండి. అలాగే మీ పూజాపీఠం ముందర బియ్యం పిండితో ముగ్గు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను రోజు చూపిస్తున్నాను కదా, అందుకని ఇప్పుడు చూపించట్లేదు. అలాగే నిన్నటి వీడియోలో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నిన్న 3వ రోజున అన్నపూర్ణాదేవి అమ్మవారి దగ్గర మనం కొన్ని ఆహార పదార్థాలు అయితే పెట్టుకున్నాం కదా, దాంట్లో అన్నీ అయితే నేను చెప్పాను కానీ నవధాన్యాల కోసం అయితే చెప్పలేదండి. ఒకవేళ ఎవరైతే నవధాన్యాలని పెట్టుకుంటారో పూజ అంతా అయిన తర్వాత ఆ నవధాన్యాలని ఏదైనా మట్టి ఉన్న ప్లేస్లో కానీ లేదంటే కుండీ కానీ ఆ నవధాన్యాలని మట్టిలో పెట్టేయండి. రోజు కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేయండి. కొద్ది రోజులకి చిన్న చిన్న మొలకల్లాగా వస్తాయండి. అవి ఎంత బాగా ఎదిగితే మీ ఇంట్లో అంత బాగా జరుగుతుందని అర్థమండి. అంటే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, శుభాలు జరుగుతాయి, మీ ఇంట్లో సంతోషాలు ఉంటాయండి. అలాగే డబ్బుకి ఎలాంటి కొరత లేకుండా ఉంటుంది. అందుకని ఆ నవధాన్యాలు తాలూకా గడ్డి ఎంత బాగా పెరిగితే అంత మంచిదని అర్థం. ఇంకా వీడియోస్లో ఏమైనా మర్చిపోయినట్లయితే నెక్స్ట్ వీడియోలో దానికోసం చెప్తానండి. వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇంకా ఈరోజు లలితాదేవి అమ్మవారికి చిట్టి గాజులతో మాలనైతే అలంకరించానండి. ఒకవేళ మీ దగ్గర చిట్టి గాజులు లేకపోయినట్లయితే పెద్ద గాజులు ఉంటాయి కదండి, ఆ పెద్ద గాజులతో మాల తయారు చేసి ఆ మాలనైనా సరే అమ్మవారికి అలంకరించవచ్చు. ఇంకా ఈ రోజున అమ్మవారికి ఎర్రటి కలువు పువ్వులతో పూజ చేసిన లేదంటే అలంకరించిన చాలా చాలా మంచిదండి. ఒక్క పువ్వునైనా సరే తీసుకుని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈ పువ్వులు మాకు అస్సలు దొరకలేదండి అనుకునేవారు ఎర్రటి గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించండి, అలాగే అలంకరించండి. ఇంకా పూజలో అమ్మవారి దగ్గర నేను చెరుకు గడలను కూడా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే అమ్మవారి చేతిలో చెరుకు గడ ఉంటుంది కదా, అమ్మవారికి చెరుకు గడ అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను పూజలో ఈ చెరుకు గడలను అయితే పెట్టుకుంటున్నాను. మీకు దొరికినట్లయితే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు.
ఇంక తర్వాత నేను కామాక్షి దీపం పెట్టుకుంటున్నానండి. ఈరోజు కామాక్షి దీపాన్ని ఈ విధంగా అలంకరించుకున్నాను. అలాగే కామాక్షి దీపంతో పాటు వినాయకుడిని కూడా పెట్టుకుంటున్నానండి. ఇంకా ఈరోజు లలితాదేవి అవతారం కాబట్టి నా దగ్గర అమ్మవారి విగ్రహం చిన్నది ఉందండి. నేను దీన్ని ఇప్పుడు పూజలో పెట్టుకుంటాను. మీ దగ్గర లలితాదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి. లేదంటే మీరు ఇంతకుముందు ఏ అమ్మవారిని అయితే పెట్టుకున్నారో ఆ అమ్మవారి దగ్గరే మీరు పూజనైతే చేసుకోండి. ముందుగా అయితే ఇలా అభిషేకానికి అయితే సిద్ధం చేస్తున్నానండి. ఏ అమ్మవారిని పెట్టుకుంటున్నా సరే ముందుగా అభిషేకం చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా పూజలో పెట్టవలసిన దీపపు కుందులు, ఒత్తులు అన్నీ కూడా సిద్ధం చేసేసుకోండి. అలాగే వినాయకుడిని, కామాక్షి దీపాన్ని కూడా మీ దగ్గరున్న పువ్వులతో అందంగా అలంకరించుకోండి. అయితే కొంతమంది వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి చీర కట్టి అమ్మవారిని ఎలా అయితే పెట్టుకుంటారో అలా పెట్టుకున్నామండి. మరి 9 రోజులు అమ్మవారికి 9 రకాల చీరలు కట్టాలా, లేదంటే ఒక్క చీరే 9 రోజులు ఉంచాలని అడుగుతున్నారు. మీ దగ్గర 9 రకాల చీరలు ఉంటే రోజుకొక చీర చొప్పున మీరు అమ్మవారికి కట్టొచ్చండి. అన్ని లేవండి అని అనుకుంటే ఒక చీర అంటే మొదటి రోజు ఏ చీర అయితే కట్టారో ఆ చీరే 9 రోజుల పాటు ఉంచుకొని మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. ఇక్కడ నేను పూజకు కావాల్సినవన్నీ సామాగ్రి కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం కుండతో నీళ్లు పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కొంచెం ఈ పూజా సామాగ్రి పైన, అమ్మవారి పైన, అలాగే మన శిరస్సు పైన 3 సార్లు చల్లుకొని మళ్ళీ అదే కుండని అక్కడ పెట్టేసుకోండి. అయితే ఆ కుండలో ఉన్న నీటిని ఈరోజైతే మార్చనవసరం లేదు. అలాగే ఇక్కడ నేను జవ్వాది పౌడరు అలాగే లిక్విడ్ కూడా వేసుకుంటున్నానండి మంచి సువాసన కోసం. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. ముందుగా కామాక్షి దీపాన్ని అయితే వెలిగించేసుకోండి. ఇంక తర్వాత మిగిలిన దీపాలు వెలిగించుకోండి. దీపాలు వెలిగించిన తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని అండి. మీకు వినాయకుడి పూజ ఎలా చేసుకోవాలో నేను రోజు చెప్తున్నాను కాబట్టి ఈరోజు వీడియోలో అయితే చెప్పట్లేదు. మీకు వచ్చిన మంత్రాలతో స్వామివారిని పూజించి నైవేద్యం పెట్టి నీరాజనం సమర్పించండి. అలాగే ఆ స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి ఆ స్వామివారికి పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందుగా ఈ దీపపు కుందుల దగ్గర కొద్దిగా అక్షంతలు వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారి అభిషేకం అయితే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పువ్వులు వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత శుద్ధ జలంతో అంటే మంచినీటితో అభిషేకం అయితే ప్రారంభించండి. అమ్మవారికి పంచామృతాలతో, పాలుతో, కుంకుమ జలంతో, పసుపు జలంతో, గంధం జలంతో, పుష్పాలు ఉంచినటువంటి జలంతో, ఇంకా మంచి సుగంధభరితమైన జలంతో వేటితో అయినా సరే అమ్మవారికి అభిషేకం అనేది చేయొచ్చండి. అయితే మా దగ్గర విగ్రహం లేదండి, మరి మేము ఎలా అభిషేకం చేసుకోవాలని అడుగుతున్నారు. విగ్రహం లేకపోతే మీరు అభిషేకం చేయనవసరం లేదండి. కానీ మీకు చెయ్యాలని కోరికగా ఉంది కాబట్టి మీరు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలనుకుంటున్నారో ఆ ద్రవ్యాల్లో ఒక తమలపాకు ముంచి అమ్మవారి ఫోటో పైన కొద్దిగా 3 సార్లు చిలకరిస్తే అభిషేకం అనేది పూర్తవుతుందండి. ఈ విధంగా అమ్మవారి ఈ ఫోటోకి అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇంకా ఈ నవరాత్రుల్లో ముత్తైదువులకి తాంబూలం ఇవ్వచ్చా, అయితే ఎప్పుడు ఇవ్వాలండి అని అడుగుతున్నారు. ఈ నవరాత్రుల్లో ముత్తైదువులకి తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిదండి. మీరు రోజుకొకరిని పిలిచి తాంబూలం ఇవ్వచ్చు. లేదు అంటే ఒక్కరోజే 9 మందిని పిలిచి తాంబూలం ఇవ్వచ్చు. అంటే ఈ 9 మంది ముత్తైదువుల్ని కూడా 9 మంది అమ్మవార్లుగా భావించి తాంబూలం అయితే ఇస్తామండి. మీరు ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా సరే ఎంతమందికైనా సరే మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చు. ఈ విధంగా అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత ధూపం చూపించి నీరాజనం కూడా సమర్పించి అమ్మవారిని మళ్ళీ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ఇంకా ఉపవాసం తప్పనిసరిగా ఉండాలా అక్క, లేదంటే పూజ చేయకూడదు అని అడుగుతున్నారు. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. కానీ ఉపవాసం ఉండి చేస్తే ఇంకా మరింత ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఇక్కడ అఖండ దీపం కలశ స్థాపన చేయలేదు కాబట్టి మరి అన్ని ఎక్కువ నియమాలు అయితే ఏమీ ఉండవండి. మామూలుగా మనం చేయగలిగినవే చేయవచ్చు. అలాగే నేను పూజ చేసుకుంటున్నానండి. నేనైతే నాన్ వెజ్ తినను, కానీ ఇంట్లో వారి కోసం వండి పెట్టచ్చు అని అడుగుతున్నారు. ఈ 9 రోజులు ఇంట్లో నాన్ వెజ్ లాంటిది ఏమీ వండకుండా అలాగే తినకుండా ఉంటే చాలా చాలా మంచిదండి. కానీ అలా ఉండలేకపోతున్నారు కాబట్టి మీరు వారి కోసం వండి పెట్టచ్చండి, పర్వాలేదు. అలా వండిన తర్వాత స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యాలు వండాలి కాబట్టి కిచెన్ అంతా కూడా ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడ నేను లలితాదేవి అమ్మవారిని అయితే ఈ విధంగా బియ్యం వేసి పెట్టుకున్నానండి. అలాగే నా దగ్గర ఉన్న దండలతో, పువ్వుల మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 3 అమ్మలు మూలపటంలా అమ్మవార్లు కనిపిస్తున్నారు కదండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ అమ్మవారి పాదాలైతే ఇలా ప్లేట్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈరోజు అమ్మవారి పాదాలకి పసుపు రాసి పారాణి పెడతాను.
మొదటి రోజు అయితే నేను పెట్టుకున్నానండి. మళ్ళీ ఈరోజు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు లలితాదేవి అమ్మవారు రూపం కదండి. అందుకని ఈరోజు అమ్మవారి పాదాలకి పారాణి పెడితే చాలా చాలా మంచిది. మీ దగ్గర కూడా అమ్మవారి పాదాలు ఉంటే ఈ విధంగా చేయండి. ముందుగా అయితే అమ్మవారి పాదాలు మంచి నీటితో కడిగి ఆ వచ్చిన నీటిని మన శిరస్సు పైన చల్లుకోవాలండి. ఇలా చల్లుకుంటే చాలా చాలా మంచిదండి. ఇలాంటి అదృష్టం అనేది మనకి ఎప్పుడో కానీ రాదు. ప్రత్యేకంగా ఈ నవరాత్రుల్లో చేస్తే చాలా చాలా మంచిదండి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న అమ్మవారి పాదాలకి పసుపు రాయాలండి. ముందుగా కుడి కాలికి పసుపు రాసిన తర్వాత ఎడమ కాలికి పసుపు రాయాలి. ఎక్కడ గ్యాప్ అది లేకుండా మొత్తం అంతా కూడా రాయండి. ఆ తర్వాత అమ్మవారి పాదాలకి పారాణి పెట్టాలండి. ఎందుకంటే ఆ అమ్మవారే మనకి పెద్ద ముత్తైదువు రూపంలో మన ఇంటికి వస్తుంది కాబట్టి ఈ విధంగా అమ్మవారికి పారాణి అది పెట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చి సకల మర్యాదలు చేయాలి. అలాగే నా దగ్గర ఉన్న పట్టీలు అలాగే మెట్టెలతో కూడా అమ్మవారి పాదాలని ఈ విధంగా అందంగా అలంకరిస్తున్నానండి. మీ దగ్గర ఇవన్నీ ఉంటే చేసుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదండి. మీరు అమ్మవారి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర అయినా సరే పూజనైతే చేసుకోవచ్చు. కానీ అమ్మవారి పాదాలు మన ఇంట్లో ఉంటే ఆ అమ్మవారి మన ఇంట్లో ఉన్నట్టుగా నేనైతే భావిస్తానండి. అందుకని నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. మీరు చేసుకోవడం చేసుకోకపోవడం అది మీ ఇష్టం. ఇంకా పూజలో అన్నీ కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా అమ్మవారి దగ్గర అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి అమ్మ 4వ రోజు పూజనైతే చేస్తున్నాను. పూజలో ఎలాంటి తప్పులున్నా సరే క్షమించి తల్లి, నేను చేస్తున్న ఈ పూజని స్వీకరించి తల్లి అని చెప్పుకోండి. అలాగే అమ్మవారి పాదాల పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనం పెట్టుకున్న లలితాదేవి అమ్మవారి విగ్రహం దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఆ అమ్మవారికి ఆహ్వానం పలకండి. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారు. ఈరోజు ఎర్రటి కలువు పువ్వులతో కానీ లేదా ఎర్రటి గులాబీ పువ్వులతో కానీ అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఇంకా అమ్మవారికి పూజ చేసేటప్పుడు లలితాదేవి అష్టోత్తరాలు సహస్రనామాలు లలితాదేవి అష్టకం కవచం మణిద్వీప వర్ణన ఖడ్గమాల స్తోత్రాలు ఇలా మీకు ఏది వస్తే అది చదువుకుంటూ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఇవేమి మాకు రావండి, అసలు మంత్రాలు చదవడమే రాదు అని అనుకుంటే ఈ 25 నామాలు చదివితే లలితా సహస్రనామం చదివినంత ఫలితం అయితే వస్తుందండి. ఈ 25 నామాలు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అవి చూసుకొని చదువుకోండి. ఇలా కూడా మాకు చదవడం రాదు అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవియే నమః అనే మంత్రాలని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రని గులాబీలతో కానీ లేదా గోరింటాకుతో కానీ పసుపు కొమ్ములతో కానీ గాజులతో కానీ కుంకుమతో కానీ ఎరుపు అక్షింతలతో కానీ ఇలా మీకు ఏది వీలైతే దాంతో పూజనైతే చేసుకోండి. ఈరోజు నేను అమ్మవారికి ఇలా గోరింటాకుతో పూజనైతే చేస్తున్నానండి. గోరింటాకుతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. మనం ఎప్పుడు కూడా పసుపు కుంకుమలతో నిండు సౌభాగ్యంతో ఉండేటట్టుగా ఆ అమ్మ మనల్ని ఆశీర్వదిస్తుందండి. పెళ్ళైన వారే కాదండి, పెళ్లి కాని వారు కూడా ఇలా గోరింటాకుతో అమ్మను పూజిస్తే మంచి భర్త లభిస్తారు. అందుకని ఈ రోజున మీరు అలాగే మీ పిల్లల చేత గోరింటాకుతో అమ్మను పూజించండి. కొద్దిగా గోరింటాకు ఉన్నా పర్వాలేదండి, దాంతో అమ్మవారిని పూజించండి. మాకు అసలు గోరింటాకే దొరకదండి అని అనుకునేవారు పసుపు కొమ్ములతో కానీ చిట్టు గాజులు లేదా పెద్ద గాజులతో అమ్మవారిని పూజించండి. పసుపు కొమ్ములు అయితే 11 కానీ 21 కానీ 51 కానీ 108 పసుపు కొమ్ములు కానీ తీసుకొని అమ్మవారికి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర చిట్టు గాజులు ఉన్నా సరే చిట్టు గాజులతో కూడా మీరు అమ్మవారిని పూజించవచ్చండి. అయితే నేను ఇక్కడ పెద్ద గాజులు అయితే నా దగ్గర ఉన్నాయండి. నేను రీసెంట్గా మీషోలో గాజులను అయితే నేను తెప్పించుకున్నానండి. వీటిని ఇంకా నేను వాడలేదు కాబట్టి ముందుగా అమ్మవారికి పెట్టిన తర్వాతే వాడుకుందాము, లేదంటే ఈ గాజుల్ని ఎవరికైనా ముత్తైదువులకి ఇద్దామని నేను అమ్మవారి పూజలు అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పూజ చేసిన గాజులు కానీ పువ్వులు కానీ గోరింటాకు కానీ కుంకుమ కానీ ఇలా ఏదైనా ముత్తైదువులకి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి, చాలా చాలా మంచిది. లలితాదేవి అమ్మవారు ముల్లోకాలని పరిపాలిస్తుందండి. అందుకని ఈవిడ్ని జగన్మాత అని అంటారు. ఈ జగన్మాత శ్రీచక్రానికి అధిదేవతగా ఉంటారు. సకల కోమలత్వం కలిగిన మాతృమూర్తి చెరుకుగడ విల్లు పాశంకశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఈరోజు లలితాదేవి అమ్మవారిని పూజించడం వలన దరిద్ర దుఃఖాలు తొలగించి సకల అష్టైశ్వర్యాలు అభిష్టాలు సిద్ధింపజేస్తుంది. మనకి ఉన్న దరిద్రాలు తొలగిపోతాయండి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. లలితాదేవి అమ్మవారిని కళలకు సౌభాగ్యానికి ప్రతీకగా పిలుస్తారండి. ఈ అమ్మవారి
ఆశీస్సులు ఉన్నట్లయితే సకల దేవతలు ఆశీస్సులు మనకు ఉన్నట్లే. అందుకని ఈ రోజున మీ శక్తి కొలది లలితాదేవి అమ్మవారి పూజనైతే చేసుకోండి. అలాగే అమ్మవారికి కుంకుమతో పూజ చేసినట్లయితే మాంగళ్య బలం చేకూరుతుంది. ఇలా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత నేను శ్రీ లలిత సహస్రనామ లేఖన మహాయజ్ఞం బుక్ అయితే రాస్తున్నానండి. ఈ నవరాత్రుల్లో ఈ లలిత సహస్రనామ బుక్ రాస్తే చాలా చాలా మంచిదండి. అది కూడా ఈ లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో ఉన్నప్పుడే ఈ బుక్ రాస్తే ఇంకా మంచిది. లేదంటే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఈ బుక్ రాయొచ్చండి. అప్పటికి కూడా మాకు పూర్తి కాలేదని అనుకుంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా మీరు రాయొచ్చండి. అయితే ఈ బుక్ నేను రాగరాగిని ఆన్లైన్ స్టోర్ నుండి అయితే తెప్పించుకున్నానండి. లలిత సహస్రనామాలు అనేవి చదువుకుంటూ రాస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ బుక్ రాసిన తర్వాత మీరు ఇక్కడున్న అడ్రస్కి అయినా సరే మీరు పంపించవచ్చండి. లేదు అంటే ఏదైనా అమ్మవారి దేవాలయంలో అయినా సరే పెట్టచ్చు. నేనైతే ఈ మిగిలిన నవరాత్రుల్లో నేను ఈ బుక్ని అయితే కంప్లీట్ చేయాలని సంకల్పించుకున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల తప్పకుండా పూర్తి చేస్తాను. ఈ విధంగా అమ్మవారిని పూజించిన తర్వాత అగరబత్తులతో ధూపం వేసి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలండి. ఈ రోజున అమ్మవారికి బెల్లం పరమాన్నం కానీ చక్కెర పొంగల్ కానీ నివేదన చేయాలి. అయితే ఇవే పెట్టాలని అయితే ఏమీ లేదండి. మీకు వచ్చిన నైవేద్యం ఏదైనా సరే పెట్టచ్చు. మీరు ఒకరోజు పెట్టింది మళ్ళీ ఇంకొక రోజు పెట్టవచ్చు అని అడుగుతున్నారు. పెట్టొచ్చండి, పర్వాలేదు. అయితే ఉదయం చేసుకున్న నైవేద్యాన్ని మళ్ళీ సాయంత్రం కూడా పెట్టచ్చు అని అడుగుతున్నారు. అలా పెట్టకూడదండి. ఉదయం మీరు నివేదన చేసేస్తారు కాబట్టి సాయంత్రం మళ్ళీ కొత్తగా నైవేద్యం చేసేనే పెట్టాలి. లేదంటే పాలు కానీ పళ్ళు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవైనా సరే పెట్టచ్చు. ఆ తర్వాత అమ్మవారికి మీరు పెట్టగలిగితే జాకెట్ ముక్క అది పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమలతో సహా తాంబూలం అయితే ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం వేసి నీరాజనం అయితే సమర్పించండి. ఈరోజు నేను అమ్మవారికి పంచహారతిని సమర్పిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పంచహారతి స్టాండ్ లేకపోయినట్లయితే మామూలు కర్పూర హారతిని అయినా సరే సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి ఆ అక్షింతలు అమ్మవారి పాదాలపైన వేసి మోకాళ్ళపైన నమస్కారం చేసుకోండి. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో పిల్ల పాపలతో అఖండ సౌభాగ్యాన్ని ఇవ్వు తల్లి, కీర్తి ప్రతిష్టలు ఇవ్వు తల్లి అని ఆ అమ్మవారికి మొక్కుకోండి. ఇంకా పూజలో పెట్టిన చెరుకు గడల్ని మీరు ప్రసాదంగా తీసుకోవచ్చండి. అలాగే పూజ చేసినటువంటి పసుపు కమ్ముల్ని పౌడర్ చేసి మీరు మొహానికి తాలిబొట్టుకి అయితే రాసుకోండి. అలాగే గాజుల్ని మీరు వేసుకోవచ్చు, లేదంటే ముత్తైదువులకు పంచిపెట్టవచ్చు. గోరింటాకైతే తప్పకుండా చేతులకైతే పెట్టుకోండి, కాళ్ళకు మాత్రం పెట్టుకోకూడదు. ఈ విధంగా నవరాత్రుల్లో 4వ రోజు లలితాదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీరు పూజ చేసుకున్న పూజా ఫొటోస్ నాకు పంపించాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి పంపించండి. అక్కడ కూడా ఫాలో అవ్వండి. అక్కడ కూడా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చింది అని అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో 5వ రోజు పూజా వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.